అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. ఈరోజు విషయం ఏంటంటే, నేను కొన్ని వీడియోలు చూస్తున్నాను ఉదయం నుంచి. అంటే ఇప్పుడు గేదెల రేట్లు చాలా పెరిగిపోయాయి, ఈ రేట్ నుంచి ఈ రేట్ వరకే ఉన్నాయని కొన్ని వీడియోలు చూడడం జరిగింది. ఇది ఎండాకాలం వచ్చిందని చెప్పి అనగానే అక్కడ 5,000 పెడితే ఇక్కడ 10-20,000 పెరిగిందని చెప్తా ఉన్నారు. ఏం లేదు, రేట్లు కొంచెం 5-10 వేలు అటు ఇటు ఉన్నాయి. మరీ అంత అనుకున్నట్టు 20-30 వేలు ఏం పెరగలేదు గేదెకి. కాకపోతే క్వాలిటీ గేదెలు చాలా తక్కువ దొరుకుతున్నాయి. మనకి పాలే కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, క్వాలిటీ కొంచెం నార్మల్గా ఉన్నా కూడా చాలామంది రైతులకి ఈ టైంలో పాలు తగ్గుతాయి. కాబట్టి పాల మీద బేస్ ఉన్న వాళ్ళకైతే గేదెలు అటు ఇటు దొరికిపోతున్నాయి. ఎవరైతే క్వాలిటీ చూస్తారో, చాలా మాకు చూడడానికి అందంగా ఉండాలి, రింగ్ ఉండాలి, హైట్ ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రమే రేట్లు పెరుగుతున్నాయి. మీరు ఒకటి ఆలోచించండి, మనం చేసేది ఎండాకాలం బిజినెస్ కాబట్టి ఈ టైంలో కమర్షియల్గా చేసే వాళ్ళ గురించే గేదెలు ఎక్కువగా కొంటున్నారు. మిగతా వాళ్ళు కొంచెం ఆగుతున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరి అందుబాటులోనే ఉన్నాయి. కాకపోతే వర్షాకాలం కన్నా ఎండాకాలం మనకు తెలిసినట్టే రేట్లు మామూలుగానే పెరుగుతుంటాయి. అలాగే మీకు లోకల్లో దొరుకుతున్న గేదెలు కూడా పాలు ఇస్తున్నాయని చెప్పి అంటున్నారు చాలామంది. పాలు ఇవ్వడానికి ఏ గేదైనా ఇస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, హర్యానా కొనాలి, గుజరాత్ కొనాలి, ఆంధ్ర గేదె కొనాలి అని చెప్పట్లేదు. చాలామంది 70-80 వేలు, లక్ష కొనుక్కొని కూడా 4 లీటర్లు 3 లీటర్లు పాలు వింటున్నామని చెప్తున్నారు. అది వాళ్ళ అదృష్టం అనుకొని చెప్పాలి. ఎందుకంటే అన్ని గేదెలు సక్సెస్ కావాలన్నమాట. సక్సెస్ రేట్ అనేది లోకల్ గేదెల్లో 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అదే ఇతర రాష్ట్రాల గేదెలు అయితే 90-10, అంటే ఒక 10% మాత్రమే మనం అనుకున్నట్టు ఉండదు. మిగతా టైంలో మనకి అందుబాటు అవుతుంది. కాబట్టి బయటి రాష్ట్రాల గేదెలకి మన గేదెలకున్న తేడా ఇదే, ఇంతకు మించి ఏమి లేదు. మీరు ఎటువంటి బిజినెస్ చేయాలనుకుంటున్నారో మీ బడ్జెట్ బట్టి మీరే చేసుకోండి. మన డైరీ ఫామ్ మన చేతుల్లో ఉంచుకుంటేనే మనకేమైనా ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఈ చిన్న వీడియో. అలాగే మనకి 2-3 రోజుల్లో గేదెలు రాబోతున్నాయి. ఆ అప్డేట్తో మీకు మళ్ళీ నేను వీడియో చేస్తాను. అందరికీ